ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఫైనల్లీ ఒక క్వశ్చన్ సార్, అంటే మన మీద మనం అంటే మీ దగ్గరగా నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను కాబట్టి నాకు తెలుసు నరేష్ గారు అంటే ఏంటి ఎలా ఉంటారని చెప్పి. మన మీద రకరకాలు రాసుకుంటుంటారు. ఒక్కటి సార్, కృష్ణ గారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు వచ్చారు యాక్చువల్గా. అప్పుడు మరి ఏం జరిగిందో నాకు తెలియదు. చాలామంది నరేష్ మీద ఫైర్ అయిన కేసు ఏంటి సార్, అది ఏంటి ఆ వాట్ ఇస్ సిచ్యువేషన్ అంటే అడిగే క్వశ్చన్ అడగొచ్చు తెలియదు. అడగండి హ్యాపీగా. కేసీఆర్ గారు కృష్ణ గారికి అబ్బాని ఆయన ఇంటికి వచ్చారు. క్లియర్గా అబ్జర్వ్ చేయడు ఆ విజువల్. ఎందుకు అడిగారు కానీ మంచిగా తెలియాలి కదా. ఇప్పుడు ఎంత ఈజీ ఒక తమ్నైల్ పెట్టడం అనేది జస్ట్ క్లిక్స్ కోసం. అది ఒక 6 నెలల పాటు చాలామంది నన్ను అడిగారు. కరెక్ట్గా అది అబ్జర్వేషన్ చూడండి. కృష్ణ గారు చనిపోయినప్పుడు స్టేట్ గన్ ఫైర్ పెట్టారు. ప్రభుత్వ లాంఛనాలు, స్టేట్ హానర్స్ ఇచ్చారు. అవును అవును. ఇది నాకు సంతోష్ గారు చెప్పారు. జోగినపల్లి పక్కనే ఉన్నాడు. అది కేసీఆర్ గారు ఆయన మనసులోంచి వచ్చింది. ఎవరు చెప్పలేదండి. మామూలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరో చెప్తారు. ఆయన మనసులోంచి వచ్చింది. థ్యాంక్స్ చెప్పండి ఫ్యామిలీ తరఫు నుంచి అని. అంటే చాలా థ్యాంక్స్ అంటే, అయ్యో అదేం కాదు బాబు, అది నా మనసులోంచి వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆనర్ దట్ మ్యాన్ అన్నాడు. ఇది అన్నాడు. అదే అన్నా, జరిగిందేమో ఇది, రాసిందేమో సీరియస్ అయిన కేసీఆర్. ఏమన్నా జరిగింది. అది కంపేర్ ద విజువల్స్. అది నిజంగా నన్ను ఎవరు అడగలేదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పగలిగాను. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ క్యాల్కులేట్ ద విజువల్. అందరూ అక్కడే ఉన్నాం. అది నాకు కూడా ఒక క్లియరెన్స్ వచ్చింది సార్. వాట్ ఈస్ తప్పేం లేదు. ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ బిగ్ ఇష్యూ ఆర్ ఎనీథింగ్. లాస్ట్ వరకు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయనకు మంచి రిలేషన్షిప్ ఉంది మాకు ఎప్పటి నుంచో. కేసీఆర్ గారు మంచి రిలేషన్షిప్ ఉంది. మరి ఆయన వచ్చాడు, జగన్ వచ్చాడు, అందరూ అంతే గౌరవం. మనం ఎవరైనా ఇప్పుడు లిమిట్స్ దాటి మనం ఎప్పుడు పోము. వాళ్ళు ఇరిటేట్ చేసేంత ఇష్యూస్ మనకి లేవు. రాసుకోవడం బ్రహ్మాండం. పోనీ కనీసం ఆరోగ్య న్యూస్లో ఉన్నాం కదా, సంతోషం.